ఏపీలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. గుంటూరు కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మి నియామకమయ్యారు. ప్రస్తుత కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక విశాఖ కలెక్టర్ మల్లికార్జునను జీఏడీకి అటాచ్ చేసింది. విశాఖ జిల్లా జేఏసీకి కలెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించింది. కాకినాడ కలెక్టర్గా పగిలి షణ్మోహన్ ప్రస్తుతమున్న కలెక్టర్ నివాస్ను జేఏడీకి అటాచ్ చేసింది. ఏలూరు జిల్లా కలెక్టర్గా కె వెట్రి సెల్విని బదిలీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ వెంకటేష్ను జీఏడీకి అటాచ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతిని బదిలీ అయ్యారు. ప్రస్తుత కలెక్టర్ మాధవీలతను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా సి నాగరాణి, చిత్తూరు జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా గుమ్మల సృజన, ప్రస్తుతమున్న కలెక్టర్ ఢిల్లీ రావును జీఏడీకి అటాచ్ చేసింది. ఇక కలెక్టర్ బదిలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. విశాఖ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నూతన గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఏదైతే ఇటు వైసీపీకి బాగా అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లను పూర్తి స్థాయిలో బదిలీలు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కొంతమందిని బదిలీ చేయగా ఇప్పుడు మరలా రాత్రి ఈ యొక్క కొత్తగా మరికొంతమందిని బదిలీ చేయడం జరిగింది. వీరిలో ఏపీ మొత్తం చూస్తే గుంటూరు జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మిని, అలాగే విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ చేసి అట్లా జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అది అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ నియమించారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా సాగి షణ్మోహన్ ను నియమించారు. అలాగే జే నివాస్ని జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఏలూరు జిల్లా కలెక్టర్గా వెట్రి సెల్వేని నియమించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతి, విజయనగరం జిల్లా కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్ ని నియమించడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా నాగరాణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజన, ప్రకాశం జిల్లా కలెక్టర్గా సమీం అన్సారీ, అలాగే కలెక్టర్గా రంజిత్ భాషను పనిచేయడం జరిగింది. అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్గా జేసీకి అక్కడ ఉన్నటువంటి జేసీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీరంతా కూడా గతంలో ఏదైతే ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అంతా కూడా వైసీపీకి బాగా అంటగాగడం, వారు వైసీపీ శ్రేణులు ఏది చెప్తే అది చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి కనీసం సిఎస్లను కానీ కనీసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఎస్లతో పాటు ఎవరిని కూడా నమ్మొద్దంటూ కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు ఈ యొక్క మంత్రులకు అలాగే నాయకులందరికీ తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లో పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా కలెక్టర్లు ఎవరైతే గతంలో వైఎస్ జగన్ కి దగ్గరగా ఉన్నటువంటి కలెక్టర్లందరినీ కూడా బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా మరొక ఇవాళ రేపట్లో కూడా ఐపీఎస్ అధికారులు కూడా భారీగా ఈ యొక్క చేతులు మార్చుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.